ఏ మామా, హోలీ పండుగ వస్తుంది, ఏంది ప్లాన్స్? నాకు పండుగకు 2 రోజుల ముందే రంగు పడింది మామ. అదేంద్రా? రంగ్ దే సినిమా చూసినారా? కలర్ఫుల్ పండగ ముందు కలర్ఫుల్ సినిమా అన్నమాట. మరి కదేంది? ఈ సినిమా కథ వెంకీ అట్లూరి, పి సతీష్ చంద్ర అందించిర్రా. అర్జున్ అనే 6 ఏళ్ల పిల్లగాడు లైఫ్ లో నాకు అన్ని ఉన్నాయి దేవుడా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ పంపి అనగానే ఆయన కరుణించి ఆ దివి నుంచి భువికి అందమైన తెలివైన అనుని మనో నేబర్ గా పంపిస్తాడు. ఆ తర్వాత అర్జున్ కి అన్ని రోజులు ఉన్న అటెన్షన్ అంతా అనుకి వెళ్ళిపోతుంది. అర్జున్ అనుని చూసి నేర్చుకోరా అని అందరు అనుతోని మనోనికి జలసి పెరిగిపోతుంది. అనుకేమో అర్జున్ అంటే ప్రేమ, అర్జున్ కేమో అను అంటే అసూయ, ద్వేషం. అయితే అనుకోని పరిస్థితుల్లో వీళ్ళ పెళ్లి ఎట్లయింది, అసలు అనుకి అర్జున్ మీద కోపం ఎందుకు వచ్చింది, వాళ్ళిద్దరు ఎంబీఏ చేయడానికి దుబాయ్ పోయినాక ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్నది కథ. ఆల్రెడీ మనం ఆనందం, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి లాంటి నేబర్హుడ్ లవ్ స్టోరీస్ చూసినాం కదా. ఎగ్జాక్ట్లీ, కానీ అందులో వాళ్ళ మ్యారేజే క్లైమాక్స్, కానీ ఇందులో వీళ్ళ మ్యారేజ్ ఇంటర్వెల్ మాత్రమే. కొన్ని స్క్రీన్ ప్లేనే కొత్తగా ఉందా? సినిమా ఫస్ట్ హాఫ్ డైలీ సీరియల్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఇంకా ఇంటర్వెల్ టైం కి హీరో ఎట్లయితే పడిపోతాడో ఆడియన్స్ కూడా ఆల్మోస్ట్ అదే ఫీలింగ్ లో ఉంటారు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే ముందు ఇంటర్వెల్ లో వచ్చే KGF 2 ట్రైలర్ మనకు మంచి రిలీఫ్ అనుకోవాలి. సెకండ్ హాఫ్ కూడా రొటీన్ గా స్టార్ట్ అయ్యి ఒక్కొక్కసారి ఫార్వర్డ్ బటన్ కూడా థియేటర్ లో ప్లే చేసే అవకాశం ఉంటే బాగుండు అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉంటది. సో కొత్తదనం కరువై కథనం బరువు అయిపోయింది. మరి వెంకీ అట్లూరి డైరెక్షన్ ఎట్లుంది? వెంకీ అట్లూరి ఇంతకు ముందు తీసిన తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాలో పాత్రలని మళ్ళీ కొత్త రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఒకే లైన్ ని అటు తిప్పి ఇటు తిప్పి పిప్పి పిప్పి చేసిండు. ఇందులో అయితే ఇంద్రధనస్సు లాగా అంత మంచి కాస్ట్, టెక్నీషియన్స్ ఉన్నా కూడా రంగులన్నీ చీకట్లోకి కలిసిపోయేటట్టు చేసిండు. మరి పర్ఫార్మెన్సెస్ సంగతి? అర్జున్ పాత్రలో నితిన్ యంగ్ అండ్ డైనమిక్ గా కనిపించడమే కాకుండా పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో చేసిండు. అను పాత్రలో కీర్తి సురేష్ తనకున్న స్కోప్ లో చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. కానీ సన్నివేశాలు వాళ్ళు పర్ఫార్మ్ చేసేంత గొప్పగా లేకపోవడంతోని వాళ్ళు ఎంత లాగినా బండి బతుకు చెట్క బండి అయిపోయింది. నరేష్, రోహిణి, కౌసల్య లాంటి సీనియర్ యాక్టర్స్ కేవలం స్టీరియోటైప్ పాత్రలకు మాత్రమే పరిమితం అయిపోయారు. ఇంకా వెన్నెల కిషోర్ మాత్రం తన మార్క్ కామెడీతోని ఆడియన్స్ ని అలరిస్తాడు. అభినవ్ గోమటం, సుహాస్ పాత్రలు జస్ట్ పాసిబుల్ గా ఉంటాయి. సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎట్లున్నాయి? టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ డిఎస్పి ఆల్బమ్ అంటే మినిమం 1-2 బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉంటాయి. కానీ ఇందులో సాంగ్స్ అన్ని జస్ట్ టు ద మార్క్ అనే చెప్పాలి. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ యాజ్ యూజువల్ ఎక్సలెంట్. కొన్ని ఫ్రేమ్స్ అయితే పెయింటింగ్స్ లెక్క ఉంటాయి. ఇంకా రీసెంట్ గా జెర్సీ సినిమాకి నేషనల్ అవార్డు కొట్టిన నవీల్ నూలి ఎడిటింగ్ బాగున్న, స్టోరీలోనే లాగ్ ఉన్నందుకు సినిమా చాలా లెంతీగా అనిపిస్తుంటది. మరి ఓవరాల్ గేమ్ అంటూ సినిమా చూసినాక బస్ స్టాండే మన బతుకే బస్ స్టాండే, సంతోషం అప్స్కాండే అనే సాంగ్ టికెట్ కొన్న ఆడియన్స్ గురించి రాసిండ్రేమో అనిపిస్తుంది. ఇంకా సారీ నితిన్ భయ్య, ఇది అస్సాం దాటి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మేము హోలీ ఇంకొంచెం కలర్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.